అందరికీ నమస్కారం. నవరాత్రుల రెండవ రోజు ప్రారంభమైంది. ఈరోజు అమ్మవారు గాయత్రీదేవి అవతారంలో దర్శనమిస్తున్నారు. గాయత్రీదేవి అంటే జ్ఞానం, విజ్ఞానం, శుద్ధికి ప్రతీక. గాయత్రీదేవికి ఉన్న 3 ముఖాలు. ప్రతి ఒక్క ముఖం భక్తులకి వేరు శక్తులను ఇస్తుంది. మొదటి ముఖం జ్ఞానం, మనకు నేర్చుకునే బుద్ధిని ఇస్తుంది. రెండవ ముఖం విజ్ఞానం, ఏది సరైనది ఏది తప్పు అనేది అర్థం చేసుకోవడంలో సహాయం చేస్తుంది. ఇక ఆఖరిది 3వ ముఖం తల్లి ముఖం, ప్రేమతో మనల్ని కాపాడుతుంది, ఎలాంటి భయాలనైనా పోగొడుతుంది. అమ్మ చేతిలో పువ్వులు, దీపం, పుస్తకం ఉంటాయి. అవి భక్తుల జీవితంలో వెలుగుని, శాంతిని తెస్తాయి. ఇప్పుడు మనం ఈ అవతారం వెనుక ఉన్న కథని మనం తెలుసుకుందాం. ఒకప్పుడు రాక్షసులు అజ్ఞానంతో మనుష్యుల్ని నాశనం చేయాలని చూశారు. అప్పుడు భక్తులందరూ కలిసి దేవతలని ప్రార్థించారు. దేవతలందరి శక్తులు కలిసి అమ్మవారు గాయత్రి రూపంలో అవతరించారు. ఆ గాయత్రి రూపం మనకు జ్ఞానం, సద్బుద్ధి, ధ్యాన శక్తి ఇచ్చింది. అది చదువుకోవడానికి లేదా సరైన మార్గం ఎంచుకోవడానికి తోడ్పడతాయి. ఇంకా ఆత్మవిశ్వాసం, స్పష్టమైన నిర్ణయాలు తీసుకోవడం, ఏ పరిస్థితిలోనైనా ధైర్యంగా ఆ సమస్యని ఎదుర్కోవడం. అందుకే విద్యార్థి అయినా, ఉద్యోగి అయినా, భక్తుడైనా గాయత్రి అమ్మవారి పూజ చేస్తే అంతర్గత శక్తి పెరుగుతుంది, జీవితం వెలిగిపోతుంది. ఇప్పుడు మనం గాయత్రీదేవి యొక్క పూజా విధానం ఎలానో తెలుసుకుందాం. ముందుగా మనం ఆ రోజు ఉదయాన్నే నిద్రలేచి తలంటు స్నానాలు చేసి పసుపు, తెలుపు లేదా బంగారు రంగు బట్టలు వేసుకోవాలి. ఆ రంగులు పవిత్రతకు, శాంతికి, భక్తిని సూచిస్తాయి. అమ్మవారిని మనం పసుపు, కుంకుమ, పువ్వులతో అలంకరించి నైవేద్యం, పాయసం లేదా పరమాన్నం పెట్టి గాయత్రీదేవి మంత్రాన్ని జపించాలి. ఓం భూర్భువస్వః అనే మంత్రాన్ని జపించి దీపం వెలిగించి ఆరాధన చేయాలి. చివరగా ప్రసాదాన్ని తీసుకొని అందరికీ పంచాలి. ఇలా చేయడం వల్ల విద్య, జ్ఞానం, ఆత్మవిశ్వాసం పెరుగుతాయి. మనస్సుకు ఎంతో శాంతి, హృదయానికి సంతోషం వస్తుంది. కష్టాలు, అజ్ఞానం తొలగిపోతాయి. భక్తుల జీవితం ప్రకాశవంతంగా, విజయవంతంగా మారుతుంది. మనమందరం కూడా ఈరోజు భక్తితో గాయత్రీదేవిని పూజించి తల్లి ముఖం నుండి దివ్య ఆశీస్సులను పొందుదాం. మన జీవితాన్ని జ్ఞానంతో, శాంతితో నింపుకుందాం. ఓం శ్రీ గాయత్రీ మాతాకి జై. శ్రీమాత్రే నమః.